వికట కవి సమస్యాపూర్ణం. కుంజర యూదంబు దోమ కుత్తుకజొచ్చన్. ఏనుగుల గుంపు దోమ గొంతులో దూరింది అని దీని అర్థం. వికట కవి రామకృష్ణ కవి గారు తన ప్రతిభతో శ్రీకృష్ణదేవరాయలు వారికి దగ్గరవుతున్నాడు అనే ఈర్ష్యతో ఈ సమస్యని ఒక భటునితో అడిగిస్తారు. అప్పుడు రామకృష్ణ కవి గారు కోపంతో ఈ విధంగా పూరిస్తారు: గంజాయి త్రాగి తొరకల సంజాతము గూడి కళ్ళు చవిగొన్నావా, ఎచ్చట కుంజర యూదంబు దోమ కుత్తుకజొచ్చన్. గంజాయి త్రాగి కళ్ళు రుచి చూచావా, ఎక్కడ ఏనుగుల గుంపు దోమ గొంతులో దూరింది. ఇదే సమస్యను పూరించమని శ్రీకృష్ణదేవరాయల వారు అడుగుతారు. భటుడు అడిగితే బూతులు తిట్టాడు, ఇప్పుడు ఎలా పూరిస్తాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా కవిగారు ఇలా పూరించారు: రంజన చెడి పాండవుల రిభంజనులై వెరటుకొల్వ పాలై రకట, సంజయా విధినేముందును కుంజర యూదంబు దోమ కుత్తుకజొచ్చన్. ఇంద్రప్రస్థ సామ్రాజ్య చక్రవర్తులైన పాండవులు సామ్రాజ్యం కోల్పోయి, సుఖ సంతోషాలు కోల్పోయి, విచ్ఛిన్నమైపోయి ఒక చిన్న రాజ్యానికి రాజు అయిన విరాటరాజు కొలువులో చేరారు. అకట సంజయ విధిని ఏముందును, ఏనుగుల గుంపు దోమ గొంతులో దూరినట్లయినది. పాండవులను ఏనుగుల గుంపుగాను, విరాటరాజును దోమగాను పోల్చి సమస్యాపూరణం చేశారు వికట కవి రామకృష్ణ కవి గారు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.